ఎవరో బిడ్డని చేసుకొని ఎక్కడికో హిమాలయాల దాకా తీసుకెళ్ళి చంపావు అంటే నువ్వు నిజమైన ఆడదానివే. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా మీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్ని నేను. నువ్వు ఆడదానికే, ఆడజాతికే, మహిళా లోకానికే కళంకా నువ్వు తెలుసా? మనం రీసెంట్గా న్యూస్ వింటున్నాం కదా, ఇది అమ్మాయి హనీమూన్ తీసుకొని అబ్బాయిని చంపేసింది అని చెప్పి ఫస్ట్ నటించి 5 days తర్వాత చంపేసింది అన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? ఎందుకు పెళ్ళెందుకు చేసుకోవాలి, చంపేయడం దాకా ఎందుకు వెళ్ళాలి? నేను కూడా దాన్ని ఆన్లైన్లో చదివాను. నీకు అంతగా ఇష్టం లేకపోతే నాకు పెళ్ళొద్దు, నేను వేరే వాడిని ప్రేమించాను, ఒక తాగుబోతోడిని, ఒక మోసగాడిని, ఒక తిరుగుబోతోడిని, నాకు వాడిని ఇచ్చి కట్టబెట్టండి, లేకపోతే ఒక మంచోడిని ప్రేమించానని వాడినే చేసుకోవచ్చు కదా. ఎవరో బిడ్డని చేసుకొని ఎక్కడికో హిమాలయాల దాకా తీసుకెళ్ళి చంపావు అంటే నువ్వు నిజమైన ఆడదానివే. నువ్వు ఆడదానికే, ఆడజాతికే, మహిళా లోకానికే కళంకా నువ్వు తెలుసా? ఇటువంటి పనులు చేయడానికా మీ తల్లిదండ్రులు నిన్ను కనిపెంచింది? నిన్నే ఆనాడు చంపేసినట్టయితే ఇవాళ రోజున ఆ బిడ్డ తల్లిదండ్రులకి ఈ కడుపు కోత మిగిల్చేది కాదు కదా. ఆనాడు నిన్ను నీ తల్లిదండ్రులు చంపకపోబట్టి ఇటువంటి కన్నింగ్ అండ్ ఇటువంటి క్రిమినల్ బ్రెయిన్ తోటి అతన్ని చంపుతావా నువ్వు? ఇక్కడెక్కడా దొరకలేదా? ఇక్కడెక్కడైనా చంపితే దొరికిపోతారనే భయంతో నువ్వు అక్కడ దాకా తీసుకెళ్ళావా? అక్కడ చంపితే సాక్ష్యాలు ఉండవు అనుకున్నావా? దేవుడు చూడకపోవచ్చు, ఆ అబ్బాయికి తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కాలానికి ఒక దానికి తెలుస్తుంది తెలుసా? లేకపోతే నీకు ఏదైనా గండాలు బండాలు ఉంటే తీసుకుపోయి చంపావా అక్కడికి? ఆ లక్షల్లో నీకు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాళ్ళు మాట్లాడి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేస్తే మగాడిని చంపే అంతటి స్థాయికి ఎదిగావంటే నిజంగా నువ్వు అసలు మామూలు ఆడదానివి కాదే. ఒక ఆడజాతికే పెద్ద తీరని మచ్చవి, కళంకానివి. నీ గురించి చెప్పుకోవాలంటేనే చాలా అసహ్యంగా ఉంది. మరి నిన్ను కనిపించిన తల్లిదండ్రులు నిన్ను ఎట్లా భరించారో, నీకు చదువు చెప్పిన గురువులు నీకేమి హితబోధలు పోసి చేశారో తెలియదు కానీ, ఆడవాళ్ళు చెబితే పెరిగావో లేకపోతే మగవాళ్ళు చెబితే చదువుకుంటూ పెరిగావో తెలియదు కానీ, నువ్వు చేసిన దానికి మాత్రం దేశం అతలాకుతలం అయిపోతుంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలి అంటేనే హడిలిపోతున్నారు. ఇంత ముందులో ఒక వీడియోలో చెప్పా, అరే బాబు అమ్మాయిలకి ఇట్లా ఉన్నారా, చూసి చేసుకోండిరా అని. మరి మీ తల్లిదండ్రులు నీ దగ్గర ఏం చూసి చేశారో ఏమో కానీ, నువ్వు ఒక ప్రియుడిని పెట్టుకొని కట్టుకున్న పసుపు పారాన్ని, పెళ్ళైన మరుక్షణమే పసుపు పారాన్ని ఆరకుండా నేను భర్తను చంపిన గనురాలివి అయ్యావన్నమాట. అంటే రీసెంట్గా ఇంకొక న్యూస్ కూడా ఉంది, అది నా ఓయో రూమ్లో ఒక ఆంటీని కత్తితో ఒక యువకుడు ఒడిచేసింది కదా, దానిపైన మీ అభిప్రాయం? ఈ ఆంటీ వాడితోడు ఎందుకు పోవడం చెప్పు? ఈ ఆంటీ పనేం లేదా? వాడి దగ్గర చచ్చిపోవడానికి పోయిందా, లేకపోతే ఏమైనా డిమాండ్ చేసిందా, లేకపోతే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఫిజికల్ సంబంధాలకు కాను ఏమైనా డిమాండ్ చేసి ఉండాలి. వాడు ఏదో ఆవేశంలో చేసి ఉండొచ్చు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకమ్మా ఇలాగా? అదే భర్త దగ్గర లేనిదేంటి, పరాయి పురుషుడి దగ్గర ఉన్నదేంటి అని కూడా ప్రశ్నించాను నేను. అలాగే భార్య దగ్గర లేనిదేంటి, పరాయి స్త్రీ దగ్గర ఉన్నదేంటి అని కూడా ప్రశ్నించాను నేను. మరి ఇవి రెండు విడిచి మీరు అబ్బాయిల జోలు ఎందుకు వెళ్తున్నారు, అమ్మాయిలు వేరే పురుషుల జోలు ఎందుకు వెళ్తున్నారో తెలియట్లేదు. వాళ్ళ చేతుల్లో చావడానికి వెళ్తున్నారా, వాళ్ళ చేతుల్లో గాయపరవడానికి వెళ్తున్నారా, లేకపోతే మీ కుటుంబాలకి, మీ పిల్లలకి, మీ ఇంటికి, మీ భర్తలకి దూరం అవ్వడానికి వెళ్తున్నారా, లేకపోతే ఈ లోకంలో మాకు అమ్మ లేదు, మేము అనాథలమని మీ పిల్లలు జీవితాంతం బాధపడటానికి వెళ్తున్నారా తెలియట్లేదు. ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ పెట్టుకొని ఇటువంటి తప్పులు ఎందుకు చేస్తున్నారు మహిళలకు అర్థం కావట్లేదు. నీకు భర్త దగ్గర ఏం తక్కువైంది? భర్త లేడా? పిల్లలను చూసుకొని హ్యాపీగా బతకొచ్చుగా. సరే అలా కూడా బ్రతకలేవా? నీకు ఇబ్బందిగా ఉందా? నీ వయసుకు తగ్గ అతన్ని, నిన్ను చూసుకోగలిగే అతన్ని ఎవరినైనా చూసుకొని పెళ్లి చేసుకుంటావో, సహజీవనం చేస్తావో, చేస్తూ బ్రతకొచ్చుగా. అబ్బాయిల జోలు వెళ్తే ఊరుకుంటారా? నువ్వేం డిమాండ్ చేసావు? ఎందుకు పొడిచాడు?